యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది తనను టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. వయసు ఆధారంగా నన్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు నాలాంటి ప్రోగ్రెసివ్ మహిళలను లక్ష్యంగా చేసుకుంటారని, ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతోంది అంటూ అనసూయ కామెంట్స్ చేస్తున్నారు. పాత తరాల అలవాటు పడ్డ ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు. మార్పు చెందుతూ మన గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. మనం ఎంచుకునే దాన్ని బట్టి మన విలువ ఏంటో తెలుస్తుంది అంటూ అనసూయ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఈ మధ్య యాక్టర్ శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మహిళల వస్త్రధారణ ఉద్దేశిస్తూ ఆయన కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ తర్వాత అది కాంట్రవర్షియల్గా అవ్వడం, చాలామంది కొంత అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన తిరిగి ఆ వ్యాఖ్యలు అలా చేసి ఉండాల్సింది కాదు, నా ఉద్దేశం అది కాదు, కేవలం మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలి, గౌరవంగా ఉండాలని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అంటూ ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అదే సమయంలో యాంకర్ అండ్ యాక్ట్రెస్ అనసూయ కూడా ఆ విషయంలో రెస్పాండ్ అయ్యారు. కొంత ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఇన్సెక్యూరిటీతో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేశారు. దానికి మళ్ళీ తిరిగి ఆయన కామెంట్ చేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సందర్భంగా తనని కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారని, తన వయసుని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారని, లేదంటే పితృస్వామ్య భావజాలాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ప్రోగ్రెసివ్ విమెన్ని ఎవరైతే కొంత అభివృద్ధి చెందాలని, సమాజంలో తనకంటూ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని, బయటికి రావాలని ట్రై చేస్తున్నారో, వంటగదిని వదిలిపెట్టి అలాంటి వాళ్ళ మీద టార్గెట్గా చేసుకొని కొంతమంది మాట్లాడుతుంటారు. అలాంటి ఐడియాలజీతో ఉన్నవాళ్ళు తనని కూడా టార్గెట్ చేస్తున్నారు. బట్ నథింగ్ హ్యాపెన్స్ అంటూ తను చేసినటువంటి కొన్ని ట్వీట్స్ నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. గతంలో కూడా తనని ఆంటీ అంటూ సంబోధించిన వాళ్ళ మీద చాలా సీరియస్ అయ్యారు. తన ఏజ్ గురించి మాట్లాడిన వాళ్ళ మీద, తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడిన వాళ్ళ మీద అనసూయ గతంలో కూడా చాలా సీరియస్ అయ్యారు. మరొకసారి అనసూయ ఇలాంటి కొంత ట్రోలింగ్ని, లేదంటే ఒక రకమైనటువంటి హేట్రెడ్ని ఎదుర్కొంటున్నారు చాలామందిలో. అంటే తనని కొంతమంది హేట్ చేస్తున్నారు, తనని కొంతమంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తనని కొంతమంది సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అని మరొకసారి కొన్ని ట్వీట్స్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా తన మీద పనిచేయవు అనే ఉద్దేశాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ట్వీట్స్ని కూడా చూపిస్తున్నాను. ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు రీడ్ దోస్ ట్వీట్స్ ఫర్ యూ. నేను ఒకసారి ఆ ట్వీట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. అంటే ఏం చేస్తున్నారు, ఏం ట్వీట్స్ చేశారు, ఎలాంటి సమస్యను తాను ఎదుర్కొంటున్నారు అనేది. బట్ బిఫోర్ దట్ ఒకసారి అనీంద్రతో నేను మాట్లాడతాను. అనీంద్ర, రవిచంద్ర ఉన్నారు మా ప్రతినిధి, రవిచంద్రతో ఒకసారి మాట్లాడతాను. రవిచంద్ర, గతంలో కూడా అనసూయ తనని ఆంటీ అన్నారని, లేకపోతే తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారని చాలా సీరియస్గా రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కొంచెం మహిళలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మొన్న శివాజీ వ్యాఖ్యల విషయంలో కూడా అంతే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బట్ అటు తిరిగి ఇప్పుడు అనసూయ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నట్లున్నారు. దానికి చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏం జరుగుతుంది? శివాజీ చేసిన వ్యాఖ్యలు అటు కాకుండా ఇటువైపు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు అనసూయ ఎందుకు బాధపడుతున్నారు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు తను అసలు? జనరల్గా మహిళా సాధికారత లేదా మహిళల హక్కుల గురించి కానీ, మహిళల స్వేచ్ఛ గురించి కానీ, లేదా ఆడపిల్లల గురించి కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుండే వ్యక్తిగా మనం అనసూయని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో తను చాలా ఘాటుగానే రియాక్ట్ అవుతుంటది. ఎప్పుడైనా ఆడవాళ్ళకి కానీ లేదా ఆడపిల్లలకు కానీ ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా తను సోషల్ మీడియా ద్వారా గొంతెత్తి సంబంధిత అధికారులకు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా ట్యాగ్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తను చైతన్యపరుస్తుందని చెప్పుకోవాలి జనరల్ గా మహిళలో. కానీ అలాగే చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆ సందర్భంలో తను చేసే కామెంట్లు వలన కొంతమంది నుంచి విమర్శలు ఎదుర్కొంది. తన వస్త్రధారణ గురించి కావచ్చు, తను మాట్లాడిన మాటల గురించి కావచ్చు, తన అభిప్రాయాల్ని అంగీకరించని కొంతమంది వ్యతిరేకించే వాళ్ళ నుంచి చాలా ఘాటుగానే తను విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆ విషయంలో తను కంటనీరు పెట్టుకుంది. అలాగే వాళ్ళందరూ కూడా అంతే ఘాటుగా కూడా జవాబు ఇచ్చిందనే చెప్పుకోవాలి. కానీ రీసెంట్ గా జరిగిన గత 2-3 రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో అనసూయ కూడా తను సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఆ ప్రకారంగా జరుగుతున్న కాన్వర్జేషన్ లో తనని కొంతమంది తన వయసుని గుర్తు చేస్తూ తన వయసుని కోట్ చేస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇది నన్ను టార్గెట్ చేస్తున్నారు, వయసు ఆధారంగా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి కరెక్ట్ కాదు. ఇలాంటి వాటి పట్ల నేను ఎలాంటి సహనాన్ని కూడా పాటించను. అలాగే మహిళల పట్ల వాళ్లకు ఉన్న ఒక నియంతృత్వ ధోరణిని కోల్పోతున్నాము, మహిళల మీద వాళ్ళ నియంతృత్వ ధోరణిని కోల్పోతున్నాము అన్నప్పుడు ఇలాంటి భావజాలమే జరుగుతుంది అంటూ కూడా ఇది పాతకాలపు తరతరాల అలవాటు పడ్డ ఆలోచనలు అంటూ కూడా ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు చాలా అభ్యుదయవాదిగా తను మాట్లాడుతూనే ఉంటుంది. సొసైటీలో మహిళలు ఎలా ఉండాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి, చదువుకోవాలంటూ కూడా. ఈ నేపథ్యంలో తను చేసిన వ్యాఖ్యలు కొంతమందికి నచ్చకపోవటం, వాళ్ళు తనని టార్గెట్ చేస్తూ పెట్టడం గతంలో కూడా చూసాం. మరలా గత 2 రోజులుగా అదే జరుగుతోంది. బహుశా వాళ్ళందరికీ కూడా ఒక గట్టి జవాబు ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటిని నేను ఎక్కడ కూడా కేర్ చేయను అనే ధోరణి అయితే అనసూయ స్టేట్మెంట్ లో కనిపిస్తోంది నాకు. అంటే అనసూయ విషయంలో చాలాసార్లు ఇలా అయింది కదా రవిచంద్ర. అంటే చాలాసార్లు అనసూయ చాలా సీరియస్ అయ్యారు తనని ఆంటీ అన్నారని, తన డ్రెస్ సెన్స్ గురించి, లేదంటే కొన్ని సోషల్ ఇష్యూస్ గురించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి అనసూయ రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎందుకని అనసూయ మీద ఎక్కువగా ఇలాంటివి వస్తూ ఉంటాయి? లేదంటే తను రియాక్ట్ అవ్వడం వల్ల ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయంటారా? వాట్స్ హ్యాపెనింగ్ అసలు? ఖచ్చితంగా అనసూయ రియాక్ట్ అవటం వల్లనే ఇలాంటి విమర్శలన్నీ కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ నుంచి చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ ఇలాంటి వాటికి రెస్పాండ్ అయ్యి సొసైటీలో జరుగుతున్న సంఘటనలు వ్యతిరేకిస్తూనే కానీ, ఖండిస్తూనే కానీ, లేదా ఆడవాళ్ల పట్ల సొసైటీలో జరుగుతున్న ఏదైతే నెగటివ్ ధోరణి ఉందో, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఉందో, లేదా వాళ్ళ డ్రెస్ సెన్స్ ని అబ్జెక్ట్ చేయటం ఉందో, ఇలాంటి వాటి విషయాల్లో, లేదా వాళ్ళ వర్కింగ్ స్టైల్ ని కానీ, ఇలాంటి వాటిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ సందర్భంలో తను ఒక్కతే దాదాపుగా టాలీవుడ్ నుంచి యాంకర్ గా కావచ్చు, ఆర్టిస్ట్ గా కావచ్చు, తను ఒక్కతే మేజర్ పార్ట్ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళల్లో తను ముందుంటది కాబట్టి ఖచ్చితంగా తనకి ఈ విమర్శలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు నందు. యా రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో ఓవరాల్గా శివాజీ చేసిన వ్యాఖ్యలు, అవి రేపిన దుమారం, దాని మీద చాలామంది రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఆ విషయంలో కూడా. శివాజీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమాల్లో ఆ సందర్భాన్ని బట్టి కొన్ని బట్టలు ఎలా వేసుకున్నా పర్లేదు, కానీ బయటకు వచ్చినప్పుడు శివాజీ చెప్పినట్లుగానే కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్ అని చాలామంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అలాగే అనసూయ రియాక్ట్ అయిన తీరు మీద కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నావు అని కొంతమంది అడుగుతుంటే, ఇంకా తన డ్రెస్సింగ్ గురించి, తన ఏజ్ గురించి తనని చాలామంది కొంచెం